ఒకటి కోర్టులో రాజకీయ జోక్యం, రెండవది గ్యాసు యుద్ధం, మూడవది మోడీ చంద్రబాబు జగన్ వైఖరి. ఈ మధ్య సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ మనం విన్నాం 4 రోజుల నాడు. దీంట్లో రాజకీయ జోక్యం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎప్పుడు కోర్టులలో జోక్యం చేసుకోలేదు. నాకు బాగా గుర్తుంది, నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొలీజియంకు మేము ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం. సుప్రీంకోర్టు కొలీజియం పూర్తి అధికారాలు వాళ్ళకే వదిలిపెట్టాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్జీల అపాయింట్మెంట్లు మొదలుకొని ట్రాన్స్ఫర్ల వరకు ప్రతి దాంట్లో జడ్జిమెంట్లో కూడా రాజకీయ జోక్యం ఉంది ఉంది ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మొన్ననే ఎస్సీ క్రిస్టియన్స్ పైన ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇది రాజకీయ ప్రేరేతం. బాగా మాకు తెలుసు, మీరు అందరు అనుకుంటున్నారు మాకేం తెలియదని. ప్రతి చిన్న విషయాన్ని మేము గమనిస్తున్నాం. దళితులు 5,000 సంవత్సరాలు అంటరానితనానికి గురైనటువంటి వాళ్ళని మరి నియంతల్లాగా ముక్కలు ముక్కలు చేస్తూ పోతున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏంటా జడ్జిమెంటు? దేనిపైన జడ్జిమెంటు? ఒక ఎస్సీ, ఒక మాలవాడు, మాదిగవాడు చర్చికి వెళితే బ్రాహ్మడు అవుతాడా రాబోయే 1,000,000 సంవత్సరాల్లో అయినా? లేకపోతే బైబిల్ పట్టుకొని చర్చికి పోతే వాడు కాపో లేకపోతే రెడ్డి కమ్మ అవుతాడా? ఇదెక్కడి న్యాయం? ఇదే సుప్రీంకోర్టు. దీన్ని ఖండిస్తున్నారు. సుప్రీంకోర్టు వైఖరిని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని నేను తీసుకుంటున్నానని తెలియజేస్తున్నారు. ఇది తప్పు, ఖండిస్తున్నారు. ఎస్సీలకు స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు, విద్యార్థులకు స్కాలర్షిప్లు 100 రూపాయలు ఖర్చు అయితే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు 30 రూపాయలు 30% ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళు సిగ్గీలు దోలుకుంటూ రాత్రిపూట కడుపు నింపుకుంటున్నారు. విద్యార్థి కార్పొరేషన్ మేము తీసుకొని వచ్చాం, ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది. ఏమైంది? ఎస్సీ కార్పొరేషన్లన్నీ మూసేశాడు. జగన్ వచ్చి మూసి పారేశాడు. చంద్రబాబు దాన్నే ఫాలో అవుతున్నాడు. మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ల పరిస్థితి ఇది. ఈరోజు దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాపులు ఆర్థికంగా ఎదగతారు అని అనుకున్నాను నేను 10 ఏళ్ళు నాడు. ఏది? ఒక్కరు లేరు. కనీసం మందులు కొనుక్కునే దానికి కూడా ఫోన్లు చేస్తున్నారు, మందులు లేవు మాకు అని. ఇది పరిస్థితి, దళితుల పరిస్థితి, కాపుల పరిస్థితి అని తెలియజేస్తూ యుద్ధం